నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం. శ్రీ తిలక్ గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. డాక్టర్ లక్ష్మీపార్వతి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ చైర్మన్, తెలుగు సంస్కృత అకాడమీకి సంబంధించినటువంటి ప్రముఖ రచయిత్రి కూడా. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక ఆసక్తికరమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. బహుశా దేశంలో ఏ ప్రైవేటు వ్యక్తికి జరగని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి సంస్మరణ సభ జరగడం, సంస్మరణ సభ చేయటాన్ని మనం ఎవరూ తప్పుపట్టక్కర్లేదు. కానీ బట్ ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రైవేట్ వ్యక్తికి ఈ రకంగా జరగలేదు. మీడియా ప్రముఖుడుగా ఉన్నందువల్లే ఆయనకి గౌరవమా, లేక నిజంగానే ఇతరత్రా ఇలా చేయాలంటే ఇతరత్రా పారిశ్రామికవేత్తలకు కూడా ఇంత భారీ ఎత్తున కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అలాగే పెద్ద ఎత్తున సంస్మరణ సభ నడపడం ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా చేస్తారా? గతంలో నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉండేవారు. అలాగే పివి నరసింహారావు మాజీ ప్రధానిగా కూడా పనిచేశారు. అలాగే ఇంతకు ముందు కూడా అనేక మంది సీఎంలు పనిచేశారు. వారంతా కూడా వారు మరణించిన తర్వాత ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఇలాంటి సంస్మరణ సభలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి జరగలేదనే విమర్శలు వస్తున్నాయి. మరి ఒక వ్యాపారవేత్త, ఆఫ్కోర్స్ మీడియా ప్రముఖుడైతే అయ్యుండొచ్చు, ఆయన గొప్పవాడే కావచ్చు ఆ రకంగా. కానీ గొప్పవాడే అయినప్పటికి కూడా మీడియా లేకపోతే ఏమిటి? మరి ఇది నిజంగా ఆయన గొప్పతనాన్ని గౌరవించినట్లా, లేక చంద్రబాబు గారు తనకు తెలుగుదేశంకి చేసిన ప్రచారం నిమిత్తం రామోజీరావు గారికి రుణం తీర్చుకున్నట్లా అనే చర్చ సోషల్ మీడియాలో విస్తారంగా జరుగుతూ ఉంది. మరి ఇది సరైన పంధాయనా కాదా? ఈ రకంగా మరి రామోజీరావు గారు ఎక్కడన్నా చిన్న ₹1 ఖర్చు వేస్ట్ అయితే ఇంతకు వేస్ట్ అయిపోయింది ప్రభుత్వం, అంత వేస్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు చివరికి ఆయన పేరు మీదే ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం సరైన నిర్ణయమా కాదా అన్నది ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది. నాకేం వ్యక్తిగతంగా ఎలాంటి తగాదా లేదు, గౌరవమే ఆ మాటకు వస్తే. కానీ చర్చగానే నడపాలి కాబట్టి నేను దీని మీద చర్చ కొనసాగిస్తున్నాను. తిలక్ గారు చెప్పండి, ఇది గౌరవమా లేక రుణం తీర్చుకోవటమా? నమస్కారం అండి కేసీఆర్ గారు, లక్ష్మీపార్వతి గారికి నమస్కారం. రామోజీరావు కృష్ణా జిల్లాకి చెందిన వారు కాబట్టి ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అయి ఉండొచ్చు. ఈ జిల్లాలో బహుశా ప్రభుత్వం తరఫున ఎన్టీ రామారావు కూడా ఇంత పెద్ద ఎత్తున సంస్మరణ సభ జరుగుతుంటారు. నాకు గుర్తున్నంత వరకు ఎన్టీఆర్కి ప్రత్యేకించి ఇట్లా ప్రభుత్వ పరంగా జరిగినట్లు నాకు గుర్తులేదండి. అదే నేను అంటున్నానండి. అట్లాగే ఇదే జిల్లాలో జన్మించినటువంటి కేఎల్ రావు ఆయన ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహించారు. ఈ జిల్లాలో చాలా పేరు ప్రఖ్యాతులు వహించారు. ఆయన ఈ జిల్లాకి చెందినవారు కారణం పక్కన పెడితే ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగాను, నాగార్జున సాగర్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తిగాను ఆయనకు కూడా ఇటువంటి గౌరవం లభించలేదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న కార్యక్రమంగానే కనిపిస్తుంది తప్ప రామోజీరావు మీద ప్రేమని నేను అనుకోవడం. మరొకటి కూడా గమనించాలి, రామోజీరావు మీద ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శి చిట్స్ మీద కేసులు వేసింది. మార్గదర్శి చిట్స్ అధినేత కూడా రామోజీరావు. మరి ఆ కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందేమో అన్న అనుమానం ఈ కార్యక్రమం ద్వారా కలుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టక ముందే సిఐడి ఆఫీసులో సిట్ కార్యాలయంలో రామోజీరావు కేసుకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. ఆ సిట్ ఆఫీసును సీజ్ చేయించారు. వీటన్నింటినీ చూస్తే రాబోయే రోజుల్లో రామోజీరావు మీద ఉన్న కేసులని కూడా విత్డ్రా చేస్తారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మార్గదర్శి కేసులో ఏ రకంగా ముందుకెళ్తారనేది స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు కార్యక్రమంతో మాత్రం ఆ స్పష్టత వస్తుందని నాకు అనిపిస్తుంది. కేసీఆర్ గారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన మీడియా ప్రముఖంగా కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొత్తం అందరికీ ఆయన సేవ చేసినట్లుగా ఇస్తున్నటువంటి విషయం. ఆయన మీడియా పరంగా ఆయన పేపర్ని బాగా డెవలప్ చేసి ఉండొచ్చు, లేదా పేపర్ ద్వారా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసి ఉండొచ్చు, పేపర్ ద్వారా పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసి ఉండొచ్చు. దీనికి తెలుగు జాతి మొత్తానికి ఆపాదించి ఆయన అసలు తెలుగు జాతి మొత్తాన్ని ఉద్ధరించినట్లుగా పైగా ఆయన సోషల్ మీడియాలో పెట్టారు.
ఆయన మొత్తం పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా, ప్రముఖుడు కావచ్చు, ఫిలిం సిటీలు పెట్టుండే అవన్నీ కూడా హైదరాబాదు, తెలంగాణకే ఉపయోగపడ్డాయి. కానీ అక్కడ ఏపీ నుంచి ఆయన సంపాదించుకున్నాడే తప్ప ఆయన అక్కడ ఏం ఖర్చు పెట్టాడు, ఫిలిం సిటీ అన్న పెట్టుండొచ్చు కదా అని కొందరు అంటారు. ఇప్పుడు ఒకటి ఆయన 2 రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి వ్యాపారం, 2 జర్నలిజం. గతంలో కూడా ఈ చర్చ జరిగింది. ఆయనకి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వాలా వద్దా అనేది గతంలో ఒకసారి ప్రస్తావన వచ్చినప్పుడు రామోజీరావుని జర్నలిస్ట్ గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ జర్నలిస్టులు ఎవరో కూడా ఒప్పుకోవాలి. అది ఒక గమనించదగ్గ పరిణామం. అటువంటి ఆయన్ని ఇప్పుడు జర్నలిస్ట్ గా గుర్తించారా, వ్యాపారవేత్తగా గుర్తించారా, లేదా ఈ జిల్లాకు సంబంధించిన వాడిగా గుర్తించారా, ఇది గమనించాల్సి. రెండోది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం. మీరు ఇవాళ గమనిస్తే ఆంధ్రజ్యోతి పత్రిక తెలంగాణలో మొత్తం ఇవ్వకుండా ఎక్కడ తన సామాజిక వర్గం వారు అధికంగా ఉన్న జిల్లాల్లో, లేదు సంఖ్యాపరంగా కొంత ఉన్న జిల్లాల్లో, ఆ జిల్లాలకు మాత్రం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ఇచ్చారు ఆ అడ్వర్టైజ్మెంట్. హైదరాబాద్ లో కూడా వచ్చింది, కారణం ఏంటి? హైదరాబాద్ లో కూడా వచ్చింది. మరి మీరు చెప్పినట్లు నా దృష్టికి రాలేదు. తెలంగాణలో ఇతర జిల్లాల్లో ఇచ్చారు. మీరు చూడండి, జిల్లాలు చూడండి, ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఇట్లా సెలెక్టివ్ గా ఇచ్చారు. ఓహో, అది ప్రభుత్వం ఈ రకంగా అనేది నాకు అర్థం కాల. అందువలన ఆయన ప్రత్యేక గొప్ప మనిషి అనుకుందాం, మరి ఆయన చేసిన అక్రమాల గురించి కూడా చెప్పాలి కదా, వాటి గురించి కూడా ప్రస్తావన వస్తుంది కదా ఈ సందర్భంలో. ఒక వ్యాపారం కాదు, ఆయన చేపట్టిన ప్రతి వ్యాపారం ఈ రాష్ట్రంలో తను తప్ప మరొకరు ఎవరు కూడా వ్యాపారం చేయకూడదు అనే ధోరణిలో ఆయన ప్రవర్తించారు. అది చిత్రకాయతల వ్యాపారమైనా, పత్రాల వ్యాపారమైనా, పత్రికలైనా సరే. ఈ రకంగా మీరు చూడండి, ఏ వ్యాపారం అయినా సరే. ఆఖరికి గతంలో హోర్డింగ్ ఉండే, సినిమా హోర్డింగ్ మెయిన్ రోడ్ల మీద సిటీస్ లో, ఆ హోర్డింగ్ వ్యాపారం కూడా పెట్టారు. సరే, లాస్ వచ్చింది, తీసేశారు. అట్లాగే మీకు ఇంగ్లీష్ పత్రిక పెట్టారు, లాస్ వచ్చింది, తీసేశారు. సరే, ఈ విపులా చిత్ర పెట్టారు, ఇప్పుడు తీసేశారు, అవి డిజిటలైజ్ చేశారు. ఇట్లా ప్రతి వ్యాపారంలో ఆయన సక్సెస్ అయిన దాఖలాలు కూడా లేవు. ఈనాడు ఒకటే పాపులర్ అయింది. అందువల్ల ప్రముఖ ఆయన ఈనాడు అధిపతిగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను తప్ప మరొక కారణం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. సుధాకర్ రావు గారు రాజమండ్రి నుంచి. సుధాకర్ గారు చెప్పండి, ఇది గౌరవించినట్లా లేక చంద్రబాబు గారు రుణం తీసుకున్నట్లా? నమస్తే పెద్దలకి, తిలక్ గారికి, మీకు, అలాగే తల్లి గారు లక్ష్మీపార్వతి గారికి నమస్కారం. అయితే మీరు అడిగే ప్రశ్నే అమాయకంగా ఉన్నదండి. కారణం ఏంటంటే ఆయన పూర్తిగా రుణం తీర్చుకుంటున్నాడు సార్. ఇక్కడ అంతేనా? ప్రభుత్వ సొమ్ముతో ఒక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అడ్డదిడ్డంగా దోచుకున్న వ్యక్తికి ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనంతో మళ్ళీ రుణం తీర్చుకుంటున్నాడు ఈయన. అందుకంటే వేరే కారణం కాదండి. నాకు రామోజీరావు గారే ముఖ్యం. ఎన్టీ రామారావు గారు ఎవరు? నాకు తలరించిన మహాంగారు. అంతేగాని నన్ను ఇలా నిలబెట్టేది వాళ్ళు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఈసారి కూడా నేను ప్రజల్లోకి వచ్చా, అంటే అధికారంలోకి వచ్చానంటే కారణం ఆయనే అని చెప్పి ఆయన రుణం తెచ్చుకుంటున్నాడండి. రైట్, థ్యాంక్ యూ. రైట్. గురునాయుడు గారు విజయనగరం నుంచి. చెప్పండి, రామోజీరావు గొప్పవాడు కాబట్టి ఎవరికీ జరగని విధంగా ప్రభుత్వ పరంగా కోట్లు ఖర్చు పెట్టి సంస్మరణ జరుపుతున్నట్లా, లేక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తరపున ఈయనకి ప్రచారం చేశారు కాబట్టి రామోజీరావు అందుకు రుణం తీర్చుకున్నట్లా? నమస్తే సార్. నమస్తే. నేను విజయనగరం జిల్లా పెద్దరాజ మండలం సర్పంచ్ సార్. ప్లీజ్ సార్. అంటే రామోజీరావు గారు రుణం తీసుకున్నట్టే తప్ప ఈ రామోజీరావు గారి మీద ఉన్న అభిమానంతో కూడా కాదు సార్ ఇది. కాదా? రుణం తీసుకున్నట్టేనా? ఎందుకంటే ఎన్టీ రామారావును కూడా ఇదే విధంగా నేర్పోని అబద్ధాలు సృష్టించేసి ఆయన తాలూకా పదవి నుంచి లాక్కోవడం అన్నీ కూడా ఆ రోజు నుంచి కూడా ఆయన కుతంత్రాలతోనే రాజకీయాలు ఈనాడు పేపర్ నడిపేందుకు వచ్చింది. కానీ ప్రజల్లో కూడా ఒక చైతన్యం అనేది లేదు. ప్రజలు ఇప్పటికీ కూడా అబద్ధాన్ని నమ్ముతున్నారు. కాదు, ఎన్టీ రామారావుని మించి జగన్ గారి మీద పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు అప్పట్లో. నేను స్వయంగా చెప్పాల్సి వచ్చింది, అయ్యా ఇది రామోజీరావు మీ ఇట్లాంటి అబద్ధాలు రాయమాకండి ఈ వయసులో, ఇది వాస్తవం చెప్పాల్సి వచ్చింది.
సో ఆ పరిస్థితి ఎప్పుడు కూడా అబద్ధాలతోనే ఆయన పేపర్ నడిపించుకొస్తున్నాడు. ఎప్పుడు అని కాదు కానీ అవసరమైనప్పుడల్లా అట్లా వాడుకున్నాడనేది మనం చెప్పొచ్చు ఇక్కడ. రైట్, లక్ష్మీపార్వతి గారు చెప్పండి, ఏమిటి మీరేమంటారు ఈ పరిణామం మీద? అసలు ఇట్లా ప్రభుత్వ ధనం అసలు పైసా కూడా వేస్ట్ కాకూడదని రాసినటువంటి రామోజీరావు గారికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వమే కోట్లు ఖర్చు పెట్టి చేయడం కరెక్టేనా? ఆయన గొప్పవాడని గౌరవించినట్లా లేక చంద్రబాబు గారు తన రుణం తీర్చుకున్నట్లా? నాకు చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరు అడ్డదారిలో బాగా ప్రయాణం చేస్తారో వాళ్ళంతా గొప్పవాళ్ళుగానే పరిగణించబడుతున్నారు. కొమ్మినేని గారు ఈరోజు అదే కదా, నీరవ్ మోడీ దగ్గర నుంచి, లలిత్ మోడీ దగ్గర నుంచి, పారిపోయిన విజయ్ మాల్యా దగ్గర నుంచి వీళ్ళంతా చాలా గొప్పవాళ్లే ఒకనాడు. మీరు అన్నారు కాబట్టి ఇందాకే నేను ఒక్క నిమిషం, ఇందాకే నేను చూశాను, మరి అది కరెక్ట్ ఫోటోనో కాదు నాకు తెలియదు. ప్రధానమంత్రి మోడీ గారిని రామ్మోహన్ నాయుడు గారును పక్కన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటా వాళ్ళ ఫోటో పెట్టి ఎవరో కామెంట్ పెట్టారు, ఏమనంటే కేజ్రీవాల్ ఏమో జైల్లో సేమ్ స్కామ్ కదా, ఇంకో ఆయనేమో ఇక్కడ ప్రధాని పక్కన అని వేశారు. అది కరెక్ట్ ఫోటో, అది వాస్తవం అయితే మాత్రం అది ఇంట్రెస్టింగ్. మీరు అన్నారు కాబట్టి నిన్ననే నేను ఆర్టికల్ రాశాను సాక్షిలో, మీరు చూసారో లేదు తెలీదు, ఇదే రాశా అనమాట. ఈయన ఎందుకంటే ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తారో తెలీదు, ఇలాంటి అబద్ధాల కోర్లు, ఇలాంటి పచ్చి అవకాశవాదులు చెప్పాలంటే. ఈయన పేపర్ దేనికి ఉపయోగపడిందండి? ఆయనకే ఉపయోగపడింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెడితే కొన్నాళ్ళు కొమ్ము కాశాడు ఆయన. స్వయంగా నాదెండ్ల భాస్కరరావు గారి మాటల్లోనే నేను చెప్తున్నానండి, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ఆయన ఫోన్ చేసి ఎన్టీఆర్ గారికి నాదెండ్లను నమ్మొద్దని చెప్పి ఈయనకు చెప్పారు. అలాగే నాదెండ్లకు ఫోన్ చేసి ఆ సినిమా వాడు ఆయన నమ్మబాక, నువ్వు పార్టీ అధ్యక్షుడు నువ్వే తీసుకో, నీకు రాజకీయం ఉంది బాగా తెలుసు అని చెప్పి ఈయనకి చెప్పాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య అప్పుడే తగువ పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇతను మొదటి నుంచి కూడా ఈ ద్వంద్వ నీతితో తనపై అవకాశవాదాన్ని, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఫోటోలు వేసుకొని ఆయన స్నానం చేసే రోడ్డు పక్కన ఆయన భోజనం చేసే ఇవన్నీ వేసుకొని పేపర్ సర్క్యులేషన్ అప్పుడు పెరిగిందండి. అంతకుముందు అంత పెద్ద చిన్న పేపర్ అండి అది, మామూలుగా పేపర్ విశాఖపట్నంలో ఏదో స్టార్ట్ చేశారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాక ఆయన నా పేపర్ వల్లే నువ్వు పైకి వచ్చావు అని చెప్పి ఆయన అంటే, నా ఫోటోలు వేసుకుని నీ పేపర్ పెంచుకున్నావని ఈయన, ఇద్దరు ఇగోలే కదండి. ఈయన కూడా ఎదురు తిరిగి మాట్లాడారు, సరే ఇద్దరికి పడలేదు. ఒక్కటే మీకు పచ్చి అవకాశవాది రామోజీరావు అని చెప్పడానికి ఈరోజు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా ఉన్నాయండి వీళ్ళిద్దరి మధ్య. ఆ రోజు ఎన్టీఆర్ రామోజీ మాట వింటలేదు గనక, తన చేతిలో కీలుబొమ్మలాగా ఉండే వ్యక్తి కావాలి గనక, అలా బెండ్ అయిపోయే మనిషి, మోకాళ్ళ మీద వంగి నమస్కారాలు చేసే మనిషి చంద్రబాబు నాయుడు గనక, ఏ అవినీతికైనా సరే, ఎటువంటి అరాచకానికైనా సరే సపోర్ట్ ఇచ్చే మనిషి గనక ఆ రోజు అతన్ని ముఖ్యమంత్రిని చేయాలనుకున్నాడు. లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అనే పదం అసలు వినటానికి కూడా పనికిరానటువంటిదండి. ఆ భాషలో ఎక్కడ ఆ పదం కూడా లేదు నిజం చెప్పాలంటే. అంత పనికిరాని వ్యక్తిని ఒక ముఖ్యమంత్రిని చేయటానికి అతను ఆడినటువంటి నాటకం. ఇక నేను దొరికాను కదండి, ఒక దాన్ని పట్టుకొని నన్ను పూర్తిగా అడ్డం పెట్టారు. నా మీద రోజు అసలు నాకేమో తెలీదు తెలీదు. నిన్ననే ఒకటి చదివాను, నీ శత్రువులు ఎప్పుడూ కూడా నీకు మంచివాళ్లే, నీలో లేని గొప్పతనాన్ని వాళ్ళు కీర్తిస్తారు అని చెప్పి ఒక ఆయన రాశాడు. అందువల్ల నాకేమి తెలియకపోయినా ఈమె అతి తెలివితేటలు, మహామేధావి అంటూ నన్ను పొగిడారు, లేకపోతే తిట్టారు, ఇన్ని రకాలుగా ఉపయోగించి చివరికి కూడా చాలా మంది నేను చూసేవాడిని కదా అప్పుడు, తెలుగుదేశంకి సంబంధించిన చాలా మంది వచ్చి మీ కాళ్ళకి నమస్కారం పెడుతుంటే మీరు పొంగిపోయేవాళ్ళ? పొంగిపోవటం పడి ఎక్కడ దేవుడా నాకు దూరంగా పోండి బాబు అంటే ఎవరు వింటారండి? ఇక అసలు ఇంకా అది చెప్పలేము. అట్లాంటి పరిస్థితి నుంచి ఆయన మారిపోయిన తర్వాత ఇతను చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నుంచే ఎలక్షన్స్ ముందు నుంచే ప్లాన్ అమలు చేశారు. సక్సెస్ అవ్వలేదు, చాలా సీట్లు వచ్చాయి. అయిపోయిన తర్వాత ఇక ఇది యాక్షన్ బి అమలు చేశారు, ప్లాన్ బి అని తీసుకున్నారు. దానిలో భాగంగానే ముందు పేపర్లో ఇష్టం వచ్చిన, ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ మీద ఏ విధంగా అయితే మొదటి నుంచి ప్రారంభమైన వారం నుంచే ప్రతిరోజు మీరు ఖండిస్తూనే ఉన్నారు కొమ్మినేని గారు ఆ అబద్ధాలని. ఎంత పచ్చి అబద్ధాలు రాశారండి. చేసిన ప్రతి మంచి పనిని కూడా చెడుగా చూపించడం, అసలు అది చెప్పకపోవటం. ఇన్ని హాస్పిటల్స్ వచ్చాయి రాష్ట్రంలో, అదేవిధంగా విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ ఇంత మెరుగుపడింది.
ఇంతమంది పేదవాళ్ళకి 2,70,000 కోట్ల రూపాయలు అందిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజమైనటువంటి ఒక సామాజిక విప్లవం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అది కూడా ఒక పారదర్శకంగా జరుగుతుందనే మాట ఎక్కడైనా ఒక్కసారి ఒక్క వాక్యం రాయనివాడు జర్నలిస్ట్ ఎలా అవుతాడండి? అతను పేపర్ ఎడిటర్ ఎట్లా అవుతాడండి? లేకపోతే పేపర్ ఎండి ఎట్లా అవుతాడండి? అంటే ఇంత పచ్చి అబద్ధాలు రాసేటువంటి రామోజీ ఆదర్శ పురుషుడు పత్రికా రంగానికి ఎక్కడండి? అలాగే ఛానల్స్ విషయంలో కూడా పచ్చి అబద్ధాలు ప్రచారం చేసేటువంటి, నిజం చెప్పాలి అంటే మీడియా ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన ఏకైక వ్యక్తి ఈ రామోజీ అండి. ఏబిఎన్ దేవంది అది తోక చెప్పాలంటే, అతను చంద్రబాబు నాయుడు పెట్టినటువంటిది ఆ పేపర్ కానీ ఆ ఛానల్ కానీ అతను బినామీ ఇతను. కానీ మెయిన్ ఈ రామోజీ ఒక పక్క కులాన్ని పోనీయకుండా గట్టిగా పట్టుకుంటూ కుల పెద్దల్లాగా కీర్తించుకుంటూ ఇతను ఇంకొక ఆయన ఉన్నాడు, బీజేపీ ఆయన, పేరు ఎందుకులేండి, చెప్పమంటే చెప్తాను, అది కూడా నాకేం అభ్యంతరం లేదు, వెంకయ్య నాయుడు గారు. వీళ్ళందరూ కలిసి కూడా ఈ కులం కోసం, అదేవిధంగా ఈ కులంలో ఉండేటువంటి వీళ్ళని రక్షించాలని, పోని సామాన్యుడు ఈ కులంలో ఉండే ఒక కమ్మవాడికి ఎవరికి న్యాయం జరిగిందండి? ఒక రైతుకి న్యాయం జరిగిందా? వేరే వాళ్ళకి జరిగిందండి? ఎంతసేపు ఈ సోకాళ్ళు పెద్దలంతా కలిసి ఒకవైపు ఈ కులం అనేటువంటి ఒక మన దీన్ని చెప్పుకుంటా, ఇంకొక వైపు పేపర్ని ఈ విధంగా తన అబద్ధాలకు అడ్డాగా మార్చుకుంటా, తర్వాత మిగిలిన వ్యాపారాలు కూడానండి, ఇప్పుడు మార్గదర్శి ఇవన్నీ కూడా ఇప్పుడు కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసులు కాదు కదా, ఎప్పటి నుంచి నడుస్తున్నాయి. పాపం ఉండవల్లి గారు ఎంత కష్టపడుతున్నారో. ఇలాంటి వాడు ప్రజలను మోసం చేసి రూల్స్కు వ్యతిరేకంగా ఈ మార్గదర్శి ద్వారా, ఈ అవిభక్త కుటుంబ వ్యవస్థ ద్వారా దాన్ని సంపాదిస్తూ మళ్ళీ ఆ 1000 కోట్లను పక్కదారులు పట్టించి 1000 ఎకరాలండి అక్కడ, ఇదేది శంషాబాద్ షాద్నగర్ దగ్గర కొన్ని 1000 ఎకరాలు అక్కడ కొన్నారు, ఇక్కడ కొన్నారు. పచ్చళ్ళ వ్యాపారం పెడితే ఫారిన్ తిరస్కరించింది, పోయింది. అలాగే ఇందాక వారు చెప్పినట్టు ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ కూడా ఒక్క పేపర్ మీద ఎట్లా బ్రతుకుతున్నారండి? అంటే ఎంత అవినీతి. అదే కాదండి, మార్గదర్శిలో ఈ గురు శిష్యులు ఇద్దరూ కూడా ఎంత బ్లాక్ మనీ ఉందో, అందుకనే ఒక్కసారి కూడా వాళ్ళ వివరాన్ని బయటికి ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు అవినీతి సొమ్ము ఇప్పుడైనా సరే అది బయటకు వస్తే మాత్రం ఎంత సొమ్ము అక్కడ ఉందో దాచిపెట్టుకున్నాడు అనేది బయటకు వస్తాయండి. ఇట్లా కలిసి వీళ్ళు పచ్చి మోసం, సమాజాన్ని మోసం చేసినటువంటి వ్యక్తులు చివరికి మహానుభావుడు ఎన్టీఆర్ లాంటి వాడిని కూల్చి ఒక పనికి మాలిన వాడిని తీసుకొచ్చి ఒక అవినీతి పరుడిని, పదం కరెక్ట్ కాదు కానీ లేదండి, ఒక అవినీతి పరుడండి, ఒక అరాచకవాదండి. అట్లా కదా, ఆయన ముఖ్యమంత్రిగా 4వ సారి ఎన్నికయ్యాడు కాబట్టి మనం ఆ పదం వాడటం కరెక్ట్ కాదు. బట్ మీరు విమర్శించండి, అభ్యంతరం లేదు. గుమ్మినేని గారు పదాలు వాడేటప్పుడు అతను ప్రైమ్ మినిస్టర్ అయినా నేను అదే మాట అంటానండి. నేనైతే నా బాధ్యత, మీ బాధ్యత మీరు చెప్పండి. ఎందుకంటే సమాజాన్ని, వ్యక్తుల్ని, తర్వాత వ్యవస్థల్ని మోసం చేసేవాడు ఎప్పుడూ కూడా ఎంత పదవిలో ఉన్నా కూడా అతను మంచివాడేం కాదండి. ఆ పదవి లేకపోయినా కూడా నీతికి, నిజాయితీకి, ప్రజాస్వామ్యాన్ని నిలబడే వ్యక్తులు గొప్పవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు కదా. అదే అడుగుతున్నామండి. అసలు ఈ తెలుగు జాతి వీళ్ళ వల్ల అండి రక్షించబడి, ఈ చంద్రబాబు నాయుడు, ఈ రామోజీ వల్ల అండి తెలుగు అనేది, తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం కృషి చేసిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఏది వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా పేపర్లో వేయలేదేమండి మరి వాళ్ళ గురించి? అటువంటి వాళ్ళందరినీ కూడా మరి గురిజాడ వారు ఉన్నారు, వీరేశలింగం గారు ఉన్నారు, ఈ తెలుగు భాష కోసం గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఉన్నారు, అక్కడి నుంచి శ్రీశ్రీ వరకు ఎంతోమంది మహాకవులు ఉన్నారు కదండి, మొన్నటి సినారే వరకు కూడా. మరి వాళ్ళకి ఇట్లాంటి పేపర్ వేయలేదేమండి? ఇలాంటి అడ్డదారిలో అబద్ధాలు రాసి ఇంకొకటి కూడా మీకు గుర్తు చేస్తాను కొమ్మినేని గారు, ఈయన ఎంత ఆదర్శ పురుషుడో ఈ ఒక్క విషయం మీకు అర్థమవుతుంది. ఉదయం పేపర్ మోయించడానికి ఈయన, ఎందుకంటే ఆయన లిక్కర్ వ్యాపారం, ఇదే శ్రీనివాసరెడ్డి వాళ్ళ బ్రదరు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఆయన పేపర్ మోయించడానికి ఈయన అప్పటికప్పుడు మద్యపాన నిషేధం అనేది కొత్తగా, అప్పటికి ఇంకా ఎన్టీఆర్ గారి మనసులోకి రాలేదు, అది 92లోనే అనుకుంటానండి, 92, 93 తీసుకొచ్చారు. ఈయన తీసుకొచ్చి పేపర్లో పుంకాలండి కథలు, రోజు కూడా కన్నీటి కథలు, సారా కథలు. ఆ కుటుంబంలో ఇద్దాగి చనిపోతే ఆమె రోడ్డున పడిపోయారు. అలాగే ఇలా కల్తీ ఈ విధంగా రాసి అండి పాపం ఆయన పేపర్ మూతబడేంత వరకు కూడా. అవే కాదండి, ఇంకా మార్గదర్శి కోసం ఎన్ని కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు మూతయించాడండి.
అనకూడదు. కానీ చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినా బతికినా కూడా ఏదో అంటారే, సింహం చచ్చినా సింహమేనండి, నక్క చచ్చినా నక్కేనండి. అందువల్ల పదాలు వద్దులే, ఎందుకన్నా చెప్తున్నానండి, చెడ్డవాడు చనిపోతే మంచివాడు అవుతాడా? ఇష్యూ మన ఇష్యూ కాదండి, వ్యక్తిగతంగా అంటాం కాదు, ఇది వ్యక్తిగతం కాదండి. బట్ నేను అనేది అంటే ప్రభుత్వ ధనాన్ని ఈ రకంగా ప్రైవేట్ వ్యక్తికి ఖర్చు పెట్టొచ్చా? నేను మాట్లాడేది అసలు వ్యక్తిగతంగా. ఇంతవరకు ఆయన వ్యక్తిగతంగా ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను మాట్లాడలేదండి. ఆయన వ్యక్తిగత ఆయన ఇలా ఒక సామ్రాజ్యంలో కంటే ఒక బిజినెస్ సామ్రాజ్యంలో అడుగుపెట్టి, పేపర్ రంగంలో అడుగుపెట్టి అతను చేసిన మోసాల గురించే మనం మాట్లాడుకుంటున్నామండి. ఎన్ని కేసులండి, ఇవన్నీ లేవా? ఈయన చనిపోగానే అతను చాలా గొప్పవాడైపోతాడా? ఈరోజు ఆ గురుభక్తిని చాటుకోవడానికి ఈయన ప్రభుత్వ ధనాన్ని మొత్తాన్ని, ఎంతోమంది పేదవాళ్ళు కట్టే పన్నుల ధనాన్ని తీసుకొచ్చి ఈయనకు ఓ పెద్ద ఎన్టీఆర్కి ఎందుకు చేయలేదండి? నీకు పిల్లనిచ్చి పెళ్లి చేసి మరి ఆ స్థానం నీకు రాజకీయంగా ఒక సుస్థిర స్థానం కల్పించిన ఎన్టీఆర్ గారికేమో నాకు తెలిసి ఆయన సంస్మరణ సభ జరిగినట్టు ఎందుకండి భారతరత్న ఇప్పించాడా ఇంతవరకు? భారతరత్న ఎందుకు ఇవ్వడండి? ఒక పక్కనేమో ఎన్టీఆర్కి ఇంత ద్రోహం చేస్తూ, నీ బాస్ అనే కదా, నిన్ను నిలబెట్టాడనే కదా, నిన్ను అధికారంలో తీసుకొచ్చాడనే కదా, ఈ అడ్డదారి రాజకీయాలకి మీ ఇద్దరు కూడా, ఈ గురు శిష్యులు ఇద్దరూ కూడా ఒక కేంద్ర బిందువుగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక పెను ముప్పుగా పరిణమించినటువంటి మీ ఇద్దరు వ్యక్తులు చేస్తున్న చేష్టలు వికృతాలండి. ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలకు బాగానే అర్థమవుతూ ఉంది. అర్థం కాకపోతే పోనివ్వండి, అర్థం చేసుకున్న వాళ్ళకైనా అర్థమవుతూనే ఉంటాయి. అందువలన ఇటువంటి ఒక నీచ సంస్కృతిని మీడియా రంగంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏంటండి? ఈ పొగడ్తలు ప్రజల అభ్యున్నతికి శ్రమించాడు ఎక్కడండి? ప్రజల 1000 ఎకరాలు దోపిడీ చేసినటువంటి వాడు ప్రజల అభ్యున్నతికి శ్రమించాడండి. ఈ ఫిల్మ్ సిటీ కట్టి అక్కడ ఎంతమంది అండి పాపం ఆ గ్రామస్తులు. ఇప్పటికి కేసులు నడుస్తూనే ఉన్నాయి అనుకోండి. సరే, ఈయన ఏ పార్టీ అక్కడ కేంద్రంలో ఉన్నా వాళ్ళ కొమ్ము కాసేటువంటి పచ్చి అవకాశవాది. మరి ఈయనకి ఎక్కడ సిద్ధాంతాలు ఉన్నాయండి? ఫస్ట్ కమ్యూనిజం అన్నాడు, కమ్యూనిజం నుంచి బీజేపీ దాకా పాపం దిగజారాడో ఎగబాకాడో మనకు అర్థం కావట్లేదు. ఈ విధంగా ఒక సిద్ధాంతం ఆశయం లేనటువంటి ఒక వ్యక్తికి ఈరోజు పెద్ద నీరాజనాలు చేస్తూ చాలా రుణం తెచ్చుకుంటున్నాడులేండి. ఎందుకంటే తను ముఖ్యమంత్రిని చేసింది ఆయనే కనుక ఆ రోజు. అందువలన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన రుణం తీర్చుకుంటున్నాడని చెప్పుకోవాలా. కానీ చూడటానికి మాత్రం ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంది కొమ్మినేని గారు. రైట్. స్వామి గారు వెస్ట్ గోదావరి నుంచి. స్వామి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? రామోజీరావు గొప్పవాడు కాబట్టి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డబ్బుని, అంటే ప్రజల డబ్బుని ఖర్చు పెట్టి సంస్మరణ సభ నడుపుతున్నారా, కోట్లు ఖర్చు పెట్టి, లేక చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకుంటున్నారా? లక్ష్మీ ప్రత్యేక ధన్యవాదాలు. రోడ్ నెంబర్ 13 ఏళ్ళే ఉన్నప్పుడు మా వర్కర్స్ అందరూ చూస్తాగా ఆవిడ కోసం వెయిటింగ్ చేసేవారండి. అది చిన్న హోటల్ ఉండే టీవీ కొట్టు వారి ఇంటి ముందు 13 ఏలో. ఎన్టీ రామారావు కోసం ఆవిడ కోసం పనులందరూ వెళ్ళిపోయి ఎప్పుడు వస్తారా అని కూర్చునేవారు. ఆవిడ వచ్చేవారు. ఇప్పుడు మాకు సంగీతం గారు, గౌతమ్ గారు అన్నారు, అలా కదా ఆమె సార్ నేనే పోటీ రప్పిస్తాను బయటికి, అందుమూల పనిమానేసి వెళ్ళొద్దు అని చెప్పేవారు. ఆవిడ వచ్చారు, మా వాళ్ళందరూ కలిసారండి ఆవిడ. ఈ రామోజీరావు గారు పార్ట్నర్ ఎవరో తెలిసిన బాసరావు గారు, ఒక ఆయన కృష్ణమూర్తి గారు, ముగ్గురు ఉండేవారండి నేను తిరిగేటప్పుడు. అది మీకు తెలిసో తెలియదో మోడల్ హౌస్ పెట్టారు ఆయన, పంజాబ్ మోడల్ హౌస్. ప్రభ గారు మా బాగా పరిచయం అండి. అక్కడ ఇనపెట్టిస్తూ ఆయన కాలుతో తన్ని మార్గదర్శి ఇప్పండి, కాలుతో తన్ని ఆయన కృష్ణమూర్తి గారు కిందకి బోర్డు నేనుండగా. కృష్ణమూర్తి గారు, బాసరా గారు, మరి నాకు ఇప్పుడు 89 నుంచి బాగా తెలిసాను హైదరాబాద్. నేను తిరిగేవాడిని, నేను ఓల్డ్ పరిస్థితి చేస్తానండి. మా బొట్టు పెడతాము కూడా వచ్చినప్పుడు కూడా మా పనులందరూ కళ్ళు తిరిగి పడిపోయారండి. ఎవరు మన చంద్రబాబు దారి గారు, సూర్యప్రభు గారి ఇంటికి ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అని బొట్టు పెడతాకు వచ్చారండి. మేము ఉండగా మా పనులు వెనకబడిపోయారు. ఓకే అండి. ఇక రాజేష్ గారు అశ్వారావుపేట నుంచి. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. అక్కడ పెద్దలందరికీ నమస్కారం సార్. మాట్లాడండి సార్. దోపిడీ చేసిన దొంగకి ఆంధ్రప్రదేశ్ అట్లా దొంగ అట్లా అని మాట్లాడే పదాలు మీరు నేను వాడకూడదు. రాజకీయంగా వాళ్ళు మాట్లాడితే మాట్లాడుకునేవాడు, కానీ మనం ఎందుకు అట్లా? ప్రజలే కదండి మాట్లాడినివ్వండి. కొమ్మినేని గారు, ప్రజల్ని ఎక్కడ ఆపుతాము? ఆన్లైన్ లో మోసం చేసి ఆన్లైన్ ఎత్తున చేతులు పెట్టి బతికిన దొంగ అన్న తప్పలేదు సార్. ఓకే సరే, అయినా కూడా నేనైతే అట్లాంటి పదాలు వాడొద్దనే చెప్తాను. రైట్. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే
ఆయనకి ప్రభుత్వ ధనంతో ఖర్చు పెట్టి ఈ రకమైన సంస్మరణ సభ జరపటం ప్రైవేట్ వ్యక్తులు జరిపితే దానికి ప్రైవేట్ సంస్థలు జరిపితే దానికి సీఎం వెళ్ళారంటే అర్థం ఉంది. కానీ ప్రభుత్వ పరంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఈ రకంగా చేయటం, ఓ పక్కేమో నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తానని చెప్తూ ఇంకో పక్కేమో ఈ రకంగా ఖర్చు పెడతానని జనం ఎట్లా చూస్తారన్నదే నా ప్రశ్న. అదే సార్ ఆయన డబ్బులు ఏదేంటండి, ఆయన సొంత ఆయన ఖర్చు పెట్టుకోవచ్చు, ఈ తీసుకుని ఖర్చు పెట్టలేంటండి. అంతే. సో మీరు కూడా వ్యతిరేకిస్తున్నారు అట్లయితే. రైట్. తిలక్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఆయన గొప్ప ఇండస్ట్రియలిస్ట్ అని ఇంకా చాలా ఉపమానాలు ఇచ్చారు. ఓకే, మనకేం అభ్యంతరం లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమైనా ఉపయోగపడ్డా, కేవలం ఆయనకి ప్రజలు ఉపయోగపడ్డారంటారా? ఈయన ఆదర్శ పారిశ్రామికవేత్త ఆయన ప్రజలకు మేలు చేశారా లేదా పక్కన పెడితే, ఆయన ఈనాడు కోసం తీసుకున్న స్థలాలు ఎక్కడైనా సరే కోర్టు డిస్ప్యూట్ లో ఉన్నాయా లేవా, దానికి కారణం ఏంటి? ఆయన లీజు తీసుకుంటే పొరపాటును కూడా ఆ యజమానికి హక్కు లేనట్టే. ఇంకా ఆయన ప్రజలకు సేవ చేసిన మనిషి అవుతాడా, గొప్పవాడుతాడా? మార్గదర్శి ఫైనాన్షియల్స్ ద్వారా 100 కోట్లు సేకరించి ఎవరికి తిరిగి చెల్లించారని లిస్టు ఇవ్వమంటే లిస్టు కూడా ఈ రోజుకి ఇవ్వని వ్యక్తి రామోజీరావు. ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరి డబ్బు అందులో ఉంది? ఇవాళ సంస్మరణ సభ చేసేవాడు అసలు ఆ డబ్బు కూడా ఉందా అనే సందేహం కూడా ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, రామోజీరావు జన్మించినటువంటి కృష్ణా జిల్లాలో ఆయన సంస్మరణ సభ జరపాలని ఆయన కుటుంబ సభ్యులు కూడా అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఆలోచన. ఇంకొక విషయం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ అకాడమీ అనేది ఒకటి ఉంది. దానికి జగన్ గారి హయాంలో ప్రముఖ జర్నలిస్టు సి రాఘవాచారి గారి పేరు పెట్టారు. ఆ రాఘవాచారి గారి పేరు తీసేసి ఇప్పుడు రామోజీరావు పేరు పెడతారనేది మంత్రాలు జరుగుతున్నాయి. ఇది జరిగితే అంటే దుర్మార్గం మరొకటి. జర్నలిస్ట్ గా తెలుగువాడిగా పుట్టినందువల్ల ఆయన ఇక్కడికే పరిమితమయ్యాడు. కానీ రాఘవాచారి గారు దేశం మొత్తం మీద చెప్పుకోదగ్గ గొప్ప జర్నలిస్టులో ఆయన ఒకడు. అటువంటి జర్నలిస్టు పేరు జగన్ గారు పెడితే దాన్ని మార్చి రామోజీరావు పేరు పెట్టాలనే మంత్రాలు జరుగుతున్నాయి. నిర్ణయం అయితే ఇప్పుడు తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఇంతకంటే దుర్మార్గం, అన్యాయం మరొకటి ఉండదు. ఈ రకంగా ఆయన చేసినటువంటి రామోజీరావు చేసినటువంటి అక్రమాలు చాలా మందికి తెలుసు. అందువల్ల ఆయన అక్రమాలను పక్కకు పెట్టి ఇప్పుడు ఈ సంస్మరణ సభ జరపడం ద్వారా నేను ఒక్కటే పదే చెప్పేది ఏంటంటే, రేపు మార్గదర్శి కేసులు విత్డ్రా చేయడానికి దీన్ని ఒక పునాదిగా వాడుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్. మీరేమంటారు ఫైనల్ గా చెప్పండి. ఒక్కటి ఈ విశేషణాలు చూస్తా ఉంటే, విశేషణాలు అంటారు విశేషణాలు అదే ఏంటండి, తెలుగు వెలుగు మీడియా దిగ్గజం. తెలుగు వెలుగు అంటేనే ఆశ్చర్యం. తెలుగు చీకటి. నిజంగా చెప్పాలంటే తెలుగు ప్రపంచానికి ఒక చీకటి. మీడియా దిగ్గజం కావచ్చు, ఆయన అడ్డదారిలో సంపాదించుకోవచ్చు, కానీ మిగిలిన వాళ్ళకి అందరికీ అట్లా ఇది ఆదర్శమా? అందరు ఇదే అడ్డదారిలో వైపు సంపాదించుకోవాలి. మీకు ఒక్కటే ఉదాహరణ, నిజానికి నిజాయితీగా ఈ నిష్పక్షపాతంగా గత 5 ఏళ్ళు వార్తలు రాసి ఉంటే అందరూ సరే పద్ధతిగానే ఉండాలి అని అనుకున్నారు. కానీ జగన్ గారి మీద అంత విష ప్రచారం, అంత అబద్ధ ప్రచారం చేసిన వ్యక్తిని అప్రదిష్ట పాలయ్యారనేదే నా బాధ. ఒక్క నిజం రాశాడు అప్పుడు కూడా అంతే కదండి. పేపర్ నిండానే మద్యపాన నిషేధం కోసం రాసి, ఎప్పుడే చంద్రబాబు నాయుడు వచ్చాడో ముఖ్యమంత్రి, ఎక్కడో పక్క రాష్ట్రాల నుంచి ఎవరు మాఫియాలు అంటారు, లిక్కర్ మాఫియాలు వస్తున్నారని చెప్పి అది ఎత్తే ఇస్తాడు. ఆ రోజు దాని గురించి పెద్ద బ్యానర్ ఏంటి, ఇది పక్క రాష్ట్రాల నుంచి వచ్చి రాష్ట్రానికి మాఫియా, అదే మద్యం మాఫియాలు వస్తూ ఉన్నారు, రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతా ఉంది అని అందువల్ల ఎత్తేస్తున్నారు. ఇదండి ఆదర్శము. ఈయన ఆదర్శ వాదనలు లేకపోతే ఆదర్శమైన రాతలు ఇవేనా? ఇలాంటి వ్యక్తిని మనము తెలుగు దిగ్గజంగా నెత్తిన పెట్టుకోవాలండి. ఎప్పుడు ఆ రోజే మర్చిపోవాల్సిన వ్యక్తి అండి రామోజీరావు. మరణించిన రోజే మర్చిపోవాల్సిన వ్యక్తి. ఏదైనా ఇది అంటారే వెంట ఏమొస్తాయంటే, ఒక్కటి కొమ్మినేని గారు మర్చిపోకపోవడం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు వ్యక్తికి ఈ స్థాయిలో
సంస్మరణ సభ జరిపి కోట్లు ఖర్చు పెట్టడం అనేది కరెక్టా కాదా? ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే రేపు ఇంకా అనేక మంది ఇంతకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇంతకంటే గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇట్లాగే చేస్తారా? మరి గతంలో రాష్ట్రపతి, ప్రధాని ఇట్లా చేసిన ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళకి కూడా జరగనటువంటి కొమ్మినేని ఈ గారు, కార్యక్రమం ఆ సిగ్గుమాలిన ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే, ఓ పక్కేమో సచివాలయాలు ప్రజల కోసం కట్టినయేమో పగలగొడుతున్నారు. అక్కడికి వెళ్ళి హాస్పిటల్స్ అండి, అది కిడ్నీ రోగుల కోసం కట్టిన హాస్పిటల్ని పగలగొడుతున్నారు. ఇంత చేస్తున్న ఈ అరాచక ప్రభుత్వం ఈరోజు ఇంకొక అరాచక చక్రవర్తిని తీసుకొచ్చి బద్ద సంస్మరణ పేరుతో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఏదో మహనీయుడిగా చూపించడానికి ఓ పెద్ద ప్రయత్నం అయితే చేస్తున్నారండి. ఒకటే ఆ రోజు కూడా అంతే కదండి. అందువల్ల ఈ ఆదర్శాలు, సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తి నేను ఎందుకు చెప్పానంటే, మనిషి చచ్చిపోయినా రెండే వస్తాయండి, సుకృతం దుష్కృతం చేయవ గచ్చంతి మనుగచ్చంతి అండి. మీరు మంచిగా కొమ్మినేని గారు ఎప్పుడూ కొమ్మినేని గారే, ఆ విలువలు వ్యక్తిగతంగా మేము ఎప్పుడూ చెప్పుకుంటాము. ఎన్టీఆర్ గారు ఎన్నేళ్ళైనా కూడా ఆయన గురించి ఆ గొప్పతనం అలాగే చెప్పుకుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డిని అలాగే చెప్పుకుంటాం. కానీ రామోజీని గురించి ఎంతమంది చెప్పుకుంటారండి? చంద్రబాబు లాంటి వాళ్ళు తప్ప. చంద్రబాబు ఒక్కడే చెప్పుకుంటాడు అంతే, ఇక మిగిలిన వాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పుకోరు. రైట్. ఏదేమైనా ఈ నిష్పక్షపాతంగా మీడియాని కనుక నడిపి పద్ధతి ప్రకారం ఉంటే అందరూ కూడా ఇటువంటి విషయాలని స్వాగతించి ఉండేవాళ్ళు. అప్పుడు కూడా ప్రభుత్వ పరంగా చేయొచ్చా అనేది, చేయకూడదా అనే చర్చ ఉన్నప్పుడు కూడా చేయకూడదు. బట్ ఆయన ఉండేది హైదరాబాద్ అండి, తెలంగాణ రాష్ట్రంలో. ఆయన ఎప్పుడో కంప్లీట్ ఇక్కడే ఉండిపోయారు. ఆయన వ్యాపారాలు అన్నీ కూడా, ఇక్కడ ఆదాయం అంతా ఇక్కడ, ఆదాయం అంతా పన్నులు కట్టేది ఇక్కడ అండి. అక్కడ పన్నులన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటున్నారు. అక్కడ ఈ బ్రాంచెస్ పెట్టేది ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వ్యాపారాల ద్వారా అసలు అక్కడ ఎట్లా చేస్తుందండి ప్రభుత్వం? రైట్. ఓకే, రైట్. తిలక్ గారు, డాక్టర్ లక్ష్మీపార్వతి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.